వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. కేరళ రాష్ట్రం పేరు ఇక అధికారికంగా కేరళంగా మారనుంది. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఈ పేరు మార్పు ప్రతిపాదనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మంగళవారం ఆమోదం తెలిపారు. ఇక ఇటీవల ప్రారంభించిన సేవా తీర్థం అనే కొత్త పిఎంఓ భవనంలో జరిగిన మొదటి మంత్రివర్గ సమావేశంలో ఈ ఆమోదం తెలిపారు. కేరళ అసెంబ్లీ జూన్ 24, 2024న రాష్ట్ర పేరును అధికారికంగా కేరళంగా మార్చాలని కేంద్రాన్ని కోరుతూ ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. అసెంబ్లీ తీర్మానం తర్వాత కేంద్ర మంత్రివర్గం రాష్ట్రం పేరును కేరళ నుండి కేరళంగా మార్చడానికి ఆమోదం తెలిపింది. మొదటి తీర్మానాన్ని సమీక్షించిన హోంమంత్రిత్వ శాఖ కొన్ని సాంకేతిక మార్పులను సూచించినందున కేరళ అసెంబ్లీ రెండవసారి ఈ తీర్మానాన్ని ఆమోదించింది. పేరు మార్పుపై కేంద్రం అనుమతి కోసం కేరళ అసెంబ్లీ ఇప్పటికే పలుమార్లు తీర్మానాలు కూడా చేసింది. కేరళ పేరు మార్పుపై 2023లో కూడా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపింది. తమ రాష్ట్రం పేరును పూర్వం నుంచే మలయాళంలో కేరళం అని పిలిచేవారిని ఆ తీర్మానంపై చర్చలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ గుర్తు చేశారు. రాష్ట్రం పేరు మార్పు విషయంలో విజయన్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు తెలిపింది. ఈ మేరకు ఇటీవల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఆ లేఖను సీఎం బదులిస్తూ రాష్ట్రం అసలు పేరు కేరళం, కానీ బ్రిటిషర్లు తమ సౌకర్యం కోసం కేరళగా మార్చారు. వారు చేసిన మార్పులను రాష్ట్ర సంస్కృతికి అనుగుణంగా సరిదిద్దుతున్నామని పేర్కొన్నారు. కేరళ పేరు మార్పు ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభించడంతో ఇక రాజ్యాంగ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రం పేరును కేరళంగా సవరించాల్సి ఉంటుంది. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పేర్కొన్న అన్ని భాషల్లో ఈ మార్పులు చేయాల్సి ఉంటుంది. మలయాళం మాట్లాడే ప్రాంతాలను చారిత్రాత్మకంగా పలువురు రాజులు, సంస్థానాలు పాలించాయి. 1920లలో ఐక్య కేరళ ఉద్యమం ఊపందుకుంది. మలబార్, కొచ్చి, ట్రావెన్కోర్లను ఏకం చేయడం ద్వారా మలయాళం మాట్లాడే ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేసింది. స్వతంత్ర ఉద్యమం నుండి ప్రేరణ పొందిన మలయాళీలు ఉమ్మడి భాష, సాంస్కృతిక సాంప్రదాయాలు, సామాజిక ఆచారాలకు కట్టుబడి రాజకీయ ఏకీకరణ కోసం ఒత్తిడి చేశారు. స్వతంత్రం తర్వాత రాచరిక రాష్ట్రాల ఏకీకరణ రాష్ట్ర హోదాకు మార్గం సుగమం చేసింది. జూలై 1, 1949న ట్రావెన్కోర్, కొచ్చి విలీనమై ట్రావెన్కోర్, కొచ్చిన్ రాష్ట్రంగా ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించుకున్నప్పుడు సయ్యద్ ఫజల్ అలీ నేతృత్వంలోని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్ మలబార్ జిల్లా కసర్గోడ్ తాలూకున చేర్చి కేరళను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. అదే సమయంలో ప్రస్తుతం తమిళనాడులో భాగమైన ట్రావెన్కోర్, దక్షిణ తాలూకాలను మినహాయించింది. నగరాల పేరు మార్చడం వల్లే కాకుండా రాష్ట్రం పేరు మార్చడానికి రాజ్యాంగ సవరణ అవసరం. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రావాలి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ అభ్యర్థనను పరిశీలించి రైల్వే మంత్రిత్వ శాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో, పోస్టు శాఖ, సర్వే ఆఫ్ ఇండియా, రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా వంటి సంస్థల నుండి నిరభ్యంతర ధృవీకరణ పత్రాలను కోరుతుంది. ఆమోదం పొందితే ఈ ప్రతిపాదన పార్లమెంట్లో బిల్లుగా ప్రవేశపెడతారు. ఆమోదం పొంది నోటిఫై చేసిన తర్వాత కొత్త పేరు అమల్లోకి వస్తుంది. గతంలో పశ్చిమ బెంగాల్ను బాంగ్లాగా పేరు మార్చాలనే 2018 ప్రతిపాదన బంగ్లాదేశ్తో సారూప్యత గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత ఆమోదం పొందలేదు. ఏదేమైనా కేరళ పేరుని సాంస్కృతిక వారసత్వంగా కేరళంగా మార్చడం అనేది ఒక శుభ పరిణామంగా చెప్పొచ్చు కేరళ రాష్ట్రానికి. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 ఛానల్స్ మనవేనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.